గాంధీ భవన్లో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. బాంచన్ నీ కాలు మొక్కుతా అని ప్రజలతో బందుకు పట్టించిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి పేర్కొన్నారు. టెక్నాలజీ ఉన్నా ధైర్యం చేయలేని పరిస్థితులు ఇప్పుడున్నాయని, ఆ తరంలో ఆమె చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కాదని, అన్ని వర్గాలకు చెందిన వారని చెప్పారు. ఐలమ్మ వారసులమైనందుకు గర్వంగా ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆమె బాటలో నడవాలని కోరారు. అనంతరం ఐలమ్మ వారసులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా ఆమె వారసులం మేమంతా. వాళ్ళు ఒకటే అనుకుంటారు, చాకలి ఐలమ్మ వారసులం, మేము కూడా ఆమె వారసులమే, గర్వంగా చెప్తాం. ఆనాడు బాంచన్ దొరాని అనకపోతే పరిస్థితి లేని రోజుల్లో బాంచన్ కాదు బందూకు పడతానేటువంటి వీరనారి ఐలమ్మ గారు. మరి ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఇంకా ధైర్యం చేయలేని పరిస్థితులు మనవి. కాబట్టి నిజమైన నివాళులు ఏమైనా కల్పించాలనుకుంటే ఐలమ్మ జీవిత గాథను తెలుసుకొని ఆమె వీరనారి, ఆమె బాటల్లో మనం నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా అన్ని వర్గాలు వారి వారి సంఖ్యాపరంగా బాగుపడాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే మరిదేశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈరోజు తెలంగాణ సిద్ధించినటువంటి సందర్భంలో ఐలమ్మ పాత్ర, ఆమె ఆలోచన విధానం, ఆమె ఇచ్చిన స్ఫూర్తి, ఆమె నూరు పోసిన ధైర్యం ఆ అనువనువున మా అందరికీ ఉందన్న మాట. ఐలమ్మ ఒక చాకలోలని అనుకుంటే వాళ్ళ భ్రమ. ఐలమ్మ మాది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానిది, బీద బడుగు బలిగిన వర్గాలది, మా అందరిది చాకలి ఐలమ్మ. కాబట్టి మరి మా ఐలమ్మ ఆశయాల సాధనకు ఆమె ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ధైర్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చిట్యాల చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి కార్యక్రమాలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రభుత్వం ముందుకొచ్చి కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు నామకరణం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ట్యాంక్ బండ్ మీద కూడా ఒక ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మా రజకులకు గర్వంగా ఉంటుందనే సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే చాకలి ఐలమ్మ అంటే ఒక కులానికే పరిమితం చెయ్యకండి ఎవరు కూడా. ఆమె ఆనాడు బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేసింది, లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టింది. బాంచన్ దొర అనే కాన్ నుండి మా బతుకులు మేమే మార్చుకుంటామనే స్థాయికి ఎదిగింది, చరిత్రలో నిలిచిపోయే దిశగా మారిపోయింది చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ అంటేనే ఇవాళ ఒక ఐకాన్, ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఒక రాష్ట్రానికి దేశానికే పరిమితం కాదు, వివిధ దేశాలలో కూడా, రష్యా, జపాన్ దేశాలలో కూడా ఆమె పేరు మీద గ్రంథాలయాలు బంగారు అక్షరాలతోటి పేర్లు నామకరణం చేశారు. అలాంటి ఐలమ్మకు గుర్తింపుగా మన సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాంపును మా పాలకుర్తిలో రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మా మావయ్య అంటే చిట్యాల ఐలమ్మ మనవడు రామచంద్రం గారి చేతుల మీదుగానే చేశారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేము ఎల్లవేళలా ఐలమ్మ కుటుంబ సభ్యులుగా రుణపడి ఉంటామని